వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. మెగాస్టార్ అంతర్మథనం నిజంగా చాలా బాధాకరమైనటువంటి ఒక ఎపిసోడ్. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కోట్లాది మంది హృదయాల్లో చిరంజీవిగా వెలిగినటువంటి ఒక ధృవతార మెగాస్టార్ చిరంజీవి గారు. ఎవరితోటి శత్రుత్వం లేనటువంటి వ్యక్తి, ఎవరితోటి విరోధం పెట్టుకున్నటువంటి వ్యక్తి, శత్రువునైనా సరే పన్నెత్తి ఒక మాట కూడా మాట్లాడిన వ్యక్తి. ఆయన గురించి చెప్పండి. ఉదాహరణ, జీవితా రాజశేఖర్ గారు, చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ సమయంలో వారు ఇష్టానుసారం నోటికొచ్చిన మాట్లాడారు. చిరంజీవి గారిని బ్లడ్ బ్యాంక్ పెట్టి బ్లడ్ అమ్ముకున్నాడని చాలా దిగజారి మాట్లాడారు. ఆ సందర్భంలో కూడా వారిని ఏం పన్నెత్తి మాట్లాడలేదు. అయితే కొంతమంది చిరంజీవి గారి అభిమానులు ఆ బాధను తట్టుకోలేక జీవితా రాజశేఖర్ గారి మీద దాడి చేసిన పరిస్థితి అయితే వాస్తవం. వారిని కొట్టినటువంటి పరిస్థితి. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చిరంజీవి గారు అభిమానులు మందలించి జీవితా రాజశేఖర్ ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పినటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన సాధారణంగా అభిమానులు కొట్టారు, లేకపోతే ఎవరో కొట్టారు, వాళ్ళ అభిమానులని కూడా గ్యారంటీ ఏముంది, నాకేం సంబంధం అని చెప్పేసి ఎవరైనా ఉండుండొచ్చు. ఆ రోజు ఆయన వారి ఇంటికి వెళ్ళి సారీ రాజశేఖర్ అని చెప్పి చెప్పాడు. అది వ్యక్తిత్వం అంటే. ఈ రోజుకి ఆయన అడుగేస్తే ఆయన వెనక నడవటానికి లక్షల మంది సైన్యం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్నారు. ఈరోజు జనసేన పార్టీ వెనక ఉన్నటువంటి క్యాడర్ 80% వారి గుండెల్లో చిరంజీవి గారే ఉన్నారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చారు, కుళ్ళు కుతంత్రాలను తట్టుకోలేకపోయారు, వదిలేశారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ ప్లేస్ని భర్తీ చేయడానికి కోసం ఆయన సోదరుడు ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. సో ఆ మెగా కుటుంబ అభిమానులందరూ రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ అవుతూ ఉన్నారు. అందులో అన్నదమ్ముల మధ్య మంచి అనుబంధం ఉంది. మిగతా కుటుంబాలు చూసుకుంటే ఉప్పు నిప్పులాగా చాలా పెద్ద పెద్ద కుటుంబాలు, అన్నదమ్ములు, అన్నాజెల్లెళ్ళు ఆస్తుల కోసం కొట్టుకోవటం. కానీ ఇక్కడ అదేం లేదు. మెగా కుటుంబంలో ఒక ఆస్తి కోసం ముగ్గురు అన్నదమ్ముల మధ్య వివాదం వచ్చింది అని ఎవ్వరు ఎక్కడ వినుండరు, రాదు కూడా. అలాంటి వ్యక్తిత్వం, అలాంటి కుటుంబాలు, అలాంటి పెంపకాలు, అలాంటి చిరంజీవి గారిని ఈ మధ్య కాలంలో కొంతమంది ఉన్మాదులు సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి టార్గెట్ అత్యంత దారుణమైందన్నమాట. ప్రశ్న టీవీ అని చెప్పేసి ఒక యూట్యూబ్ పెట్టుకొని ఒక అతను రావణ్ అనేటువంటి వ్యక్తి నిత్యం చిరంజీవి గారి మీద బురద చల్లుతూ విషాన్ని జిమ్ముతూ ఉన్నాడు. చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఆయన మీద కేసు కూడా ఫైల్ అయింది తెలంగాణ రాష్ట్రంలో. అంటే సంబంధం లేనటువంటి అంశాలను తీసుకొని వచ్చి చిరంజీవి గారికి అంటగట్టి చిరంజీవి గారి వ్యక్తిత్వాన్ని చిన్నది చేయాలని చెప్పేసి ఆ ప్రశ్న టీవీ రావణ్ లాంటి వ్యక్తులు కోకొల్లలుగా తయారయ్యారు. మరి వాళ్ళని వెనక నుంచి ఎవరు నడిపిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. సో ఇది చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారం. ఒక మంచి వ్యక్తిని ఏమొస్తుంది ఆయన ట్రోల్ చేస్తే? పేరు కోసం. ఆయన ట్రోల్ చేస్తే పేరు సంపాదించాలి. లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వాళ్ళని నెత్తిన పెట్టుకుంటారు. వేల కోట్లు అక్రమంగా సంపాదించిన వాళ్ళని నెత్తిన పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులకో లేకపోతే వాళ్ళ దగ్గర లబ్ధి పొందడానికో వారిని నేను తిట్టరు. మరి చిరంజీవి గారిని టార్గెట్ చేస్తే హైలైట్ అవ్వచ్చు, దాని ద్వారా వేరే వాళ్ళ దగ్గర లబ్ధి పొందవచ్చు అని చెప్పేసి ఇటువంటి వ్యక్తులు చాలా నీచాతి నీచంగా, దారుణాతి దారుణంగా ఆయన మీద మాట్లాడటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారం. మరి ఎందుకనో చిరంజీవి గారిని ఆ విధంగా మాట్లాడుతుంటే కాస్త ఆయన అశేషమైనటువంటి అభిమానులు ఆ స్థాయిలో ఎందుకో రియాక్ట్ అవ్వలేకపోతున్నారు. అది ఎందుకు అలా జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఒక తమ్ముడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, దేశ రాజకీయాల్లో మరి ఒక బలమైన శక్తి అయినటువంటి ప్రధానమంత్రి మోదీ గారితో ప్రశంసలు పొందినటువంటి వ్యక్తి, ఏ పవన్ అయ్యే ఏ అంది అని చెప్పేసి దేశం మొత్తం తన వైపు తిరిగేలా చేసుకున్నటువంటి బలమైనటువంటి నాయకుడు ఒక తమ్ముడు అయితే, మరొక తమ్ముడు శాసనమండలి సభ్యుడిగా ఉన్నటువంటి పరిస్థితి. రాజకీయాల్లో ఇద్దరు తమ్ముళ్ళు కూడా బాగానే ఉన్నారు. ఆయన అభిమానులైతే ఒక 20% ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి అటు శాసనమండలి కానీ లేకపోతే శాసనసభ కానీ రెండు కలుపుకుంటే 20% తగ్గకుండా ఈరోజు కూడా ఆయన అభిమానులు ఉన్నారు. అన్ని పార్టీల్లో ఉన్నారు. ఆయన ప్రజారాజ్యం పార్టీతోటి ఎంతోమందికి రాజకీయ భిక్ష పెట్టాడు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు రకరకాల పార్టీల్లో గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసి మంత్రులుగా పనిచేశారు, ఇప్పుడు ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నారు. సో మరి అంత ఆదరణ ఉన్నటువంటి చిరంజీవి గారు అంతమందికి లైఫ్ ఇచ్చాడు ఆయన. మరి ఆయన మీద జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి ఈ యొక్క కుట్రని, ఆయన మీద జిమ్ముతున్నటువంటి విషయాన్ని, ఈ రావణ్ లాంటి వ్యక్తులు జిమ్ముతున్న విషయాన్ని ఎందుకు ఎమ్మెల్యేలు సీరియస్గా ఎందుకు తీసుకోవట్లేదు? మంత్రులు ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు? ఇటు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చాలా గౌరవిస్తారు చిరంజీవి గారిని. బీఆర్ఎస్లో, కాంగ్రెస్లో, బీజేపీలో ఉన్న 3 పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చాలా గౌరవిస్తారు. ఆంధ్రప్రదేశ్ అయితే
ఇక చెప్పాలంటే అసలు వాళ్ళ తమ్ముడే డిప్యూటీ సీఎం. మరి ఆయన అభిమానులు, వాళ్ళ తమ్ముడికి సంబంధించినటువంటి అభిమానగణం వాళ్ళందరూ మద్దతుతోనే ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం. మరి అలాంటిది ఆయన వల్ల, ఆయన తమ్ముడి వల్ల ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, మంత్రులు అయిన వాళ్ళు, మరి ఆయన మీద కొంతమంది అవాకులు చవాకులు పేలుతుంటే, కొంతమంది ఇష్టానుసారంగా విషపూరితమైనటువంటి ఒక కట్టుకథల్ని అల్లి ఆయన మీద ఆ విషయాన్ని చిమ్ముతూ ఉంటే, ఎందుకు ఎమ్మెల్యేలు కూడా కొంతమంది మాట్లాడటం లేదు, ఆయన భిక్షతో ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, ఆయన భిక్షతో మంత్రులు అయిన వాళ్ళు ఎందుకు మాట్లాడటం లేదని చెప్పేసి ఈరోజు చిరంజీవి గారి డైహార్డ్ ఫ్యాన్స్ మదన పడిపోతూ ఉన్నారు. సో కాబట్టి రాజకీయాలు 5 ఏళ్ళకి ఒకసారి వస్తుంటే పోతుంటాయి, అదేమీ శాశ్వతం కాదు. 30 ఏళ్ళు ఉంటా అన్నాడు జగన్మోహన్ రెడ్డి, 5 ఏళ్ళకి దిగిపోయాడు, ప్రతిపక్షం కూడా రాలా. అట్లనే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా 5 ఏళ్ళు ఉంది, సంవత్సరం అయిపోయింది, ఇంకో 3.5 సంవత్సరాల తర్వాత రావచ్చు పోవచ్చు, లేదు ఇంకొక 5 ఏళ్ళు వస్తే తర్వాతైనా పోవాల్సిందే. ప్రజలు ఎవరికి శాశ్వతంగా పట్టం కట్టే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇవి తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. రాజకీయాల కోసమో లేకపోతే ఇంకొక దానికోసమో అలాంటి గొప్ప వ్యక్తిని కొంతమంది వ్యక్తులు వాంటెడ్గా అవమానిస్తూ ఉంటే, టార్గెట్ చేస్తూ ఉంటే, మాట్లాడకుండా నోరు మెదపకుండా ఉండటం అనేది అది నిజంగా బానిసత్వం అవుతుంది. ఆయన వేసినటువంటి ప్లాట్ఫార్మే కదా ఈరోజు, ఆయన నాటిన మొక్కలే కదా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహావృక్షాలు అయ్యాయి. ఎంతమందికి ఇవ్వలేదు ఆయన లైఫ్? ఆయన పార్టీలో పోటీ చేసిన ఎంతమంది మంత్రులు అవ్వలేదు? కన్నబాబు గారు మంత్రి అవ్వలేదా? వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మంత్రి అవ్వలేదా? ప్రజారాజ్యం పోటీ చేసిన ఎంతమంది ఎమ్మెల్యేలు అవ్వలేదు? సరే, కొంతమంది రాజకీయ జీవితం కూడా ప్రజారాజ్యంలో ఇబ్బంది పడింది, తర్వాత ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఉన్నాయి, అందులో కొన్ని వాస్తవాలు చెప్పుకోవాలి. కొత్తపల్లి సుబ్బరాయుడు గారు అయితేనేమి, తోట తిరుమూర్తులు గారు అయితేనే, వంగవీటి రాధా గారు లాంటి వాళ్ళు కొద్దిగా రాజకీయంగా నష్టపోయారు. ఇంకా దానికి ఎవరు ఏం చేయలేము. సో పోతే మరి ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. 100 మంది లబ్ధి పొందితే 15-20 మంది రాజకీయంగా నష్టపోయిన పరిస్థితి. అంటే మరి మెజారిటీ పర్సంటేజ్ అంటే 80% ఆయన వల్ల లబ్ధి పొందిన లేక కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు అనత కాలంలో, తర్వాత కాలంలో ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు, అన్ని పార్టీల్లో, అన్ని సామాజిక వర్గాల్లో ఉన్నారు. వినకొండకు చెందిన బొల్లా బ్రహ్మనాయుడు గారు కూడా ప్రజారాజ్యం పార్టీతో ఆయన రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చారు. చెప్పుకుండా పోతే చాలామంది ఉన్నారు. సో కాబట్టి మరి ఎందుకు చిరంజీవి గారి గురించి కొంతమంది ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతూ ఉంటే, ఆయన అభిమానులు అని చెప్పుకొని రాజకీయాల్లో మంత్రి పదవులు అనుభవించి ఎమ్మెల్యేలు అయ్యి ఎంపీలు అయినటువంటి వారు ఎందుకు నోరు మెదపటం లేదు? ఈ ప్రశ్న టీవీ రామన్ లాంటి వాళ్ళ మీద ఎందుకు లీగల్గా ప్రొసీడ్ అవ్వలేకపోతా ఉన్నారు అని చెప్పేసి ఆయన అభిమానులు మదన పడుతూ ఉన్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు, సోషల్ మీడియాలో టార్గెట్ చేయటం, చిరంజీవి గారిని పచ్చి బూతులు మాట్లాడటం. మరి వాళ్ళ ప్రొఫైల్ పిక్స్ చూస్తేనేమో టీడీపీ ఉంటుంది సింబల్స్. మరి ఇది వైసీపీ వాళ్ళు ఈ జనసేనకి తెలుగుదేశానికి మధ్య ఒక గ్యాప్ తీసుకొని రావాలి, చిచ్చు పెడితే కానీ మనం గెలవలేం కాబట్టి అని చెప్పేసి వాళ్ళు ఏమన్నా నడుపుతున్నటువంటి ఐడియాలా? ఈ కొంతమంది యూట్యూబ్ ఛానల్ పెట్టి యూట్యూబ్లో ఆయన మీద డైరెక్ట్గానే మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏ వర్గాలలో అందరికీ తెలుసు, సామాజిక వర్గాలు ఇక్కడ చెప్తే కూడా బాగోదు ఈ ఎపిసోడ్లో. కాబట్టి రెస్పాండ్ అవ్వండి. చిరంజీవి గారి పేరుతోటి రాజకీయాల్లో మంచి మంచి పదవులు అనుభవించిన వాళ్ళు రెస్పాండ్ అవ్వండి. మంచి వ్యక్తి ఆయన ఎవరిని ఉద్దేశపూర్వకంగా తిట్టే వ్యక్తి కాదు. ఎవరిని ఒక వ్యక్తిని కొట్టించాడనో, ఒక వ్యక్తి భూమి లాక్కున్నాడనో, ఒక వ్యక్తిని చంపించాడనో ఎక్కడా లేదు. సో కాబట్టి కొన్ని అంశాలు మీద రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అప్పట్లో జీవితా రాజశేఖర్ గారు ఇష్టానుసారంగా నోరు జారారు, చిరంజీవి గారు బ్లడ్ అమ్ముకున్నారని కోర్టుకు ఈడ్చారు వాళ్ళిద్దరిని. ఎవరో స్వయాన చిరంజీవి గారి బావమరిది అల్లు అరవింద్ గారు కోర్టుకి ఇచ్చారు జీవితా రాజశేఖర్ గారిని పరువు నష్టం దావా వేసి. కాబట్టి అహంకారంతో ఈరోజు ఏదో యూట్యూబ్లో ఏదో పెట్టుకొని విషయం జిమ్ముతాం, ఆయన తిట్టడం వల్ల, ఆయన మీద విషయం జిమ్మటం వల్ల మనకేదో 10 రూపాయలు వస్తాయి అనుకుంటే అది తాత్కాలికమే. సో తాత్కాలిక లబ్ధి కోసం కొంతమంది అంటే సమాజంలో విద్వేషాలు రెచ్చగొడతారు ఉన్మాదులు. అలాంటి ఉన్మాదుల మీద మళ్ళీ చిరంజీవి గారి అభిమానులు ఎవరో ఒకరు దాడి చేస్తే మళ్ళీ వీళ్ళు దాడి చేశారని చెప్పేసి మళ్ళీ ఆయన మీద ఆయన నెగిటివ్గా ఆయన చిత్రీకరించేటువంటి ఒక ఎపిసోడ్ తెర మీద తీసుకొస్తారు. కాబట్టి దయచేసి లీగల్గా రెస్పాండ్ అవ్వండి, లీగల్గా చర్యలు తీసుకోండి. జనసేన ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, లేదా వైసీపీలో చిరంజీవి గారి వల్ల ప్రజారాజ్యంలో గెలిచి ఆ తర్వాత వైసీపీలో కీలకంగా ఉన్నటువంటి నాయకులు కానీ, లేకపోతే తెలుగుదేశంలో చిరంజీవి గారి వల్ల మంచి మంచి స్థానాలకు వెళ్ళి ఈరోజు హ్యాపీగా ఉన్నటువంటి నాయకులు కానీ, ఆయన మీద జరిగే దాడిని ఖండించండి మీరు. అట్లీస్ట్ నిజంగా ఈ ఎపిసోడ్ ఇప్పుడు జరుగుతున్నాయన్నీ కూడా చిరంజీవి గారిని ఒక ఆవేదనకి గురి చేస్తున్నాయైతే చెప్పుకోవచ్చు. మరి ఏమైపోయాయి ఈ అభిమాన సంఘాలు, ఏమైపోయారు ఈ అభిమానులు, ఈ లక్షలాది మంది అభిమానులు ఏమైపోయారు?
ఆయన ఒక్కడిని చేసి ఆయన మీద ఎంత దాడి చేస్తూ ఉంటే, మానసికంగా ఆయన్ని చిత్రవధకు గురి చేస్తూ ఉంటే కొంతమంది ఉన్మాదులు, మరి అభిమానులు ఏమైపోయారు, నాయకులు ఏమైపోయారు, ఆయన సహాయంతో ఇండస్ట్రీలో హీరోలుగా ఎదిగిన వాళ్ళు ఏమైపోయారు. కాబట్టి చిరంజీవి గారికి సంబంధించి ఆయన మీద దుష్ప్రచారం చేసే వాళ్ళని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి నాయకులకైతే ఖచ్చితంగా ఉంది.